హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మెట్రో ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వచ్చేస్తోంది. కీలకమైన అమీర్పేట హైటెక్ సిటీ రూట్లో సర్వీసులు నడిపేందుకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ అనుమతి ఇచ్చింది. త్వరలోనే ఈ రూట్లో కూడా రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. అమీర్పేట హైటెక్ సిటీ మార్గంలో మెట్రో కోసం ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఉద్యోగులు ఇక్కడికి వస్తుంటారు. ట్రాఫిక్ సమస్యలతో నిత్యం నరకం తప్పడం లేదు. అయితే ఈ రూట్లో త్వరలోనే సర్వీసులు ప్రారంభం కానుండడంతో ఈ సమస్యకు చెక్ పడనుంది. అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ మార్గంలో నవంబర్లోనే ట్రాక్ నిర్మాణం పూర్తయింది. 4 నెలలుగా ఈ కారిడార్లో ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అయితే సీఎంఆర్ఎస్ అనుమతి ఆలస్యమైంది. తాజాగా అనుమతి రావడంతో త్వరలోనే మెట్రో కోత పెట్టనుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎటువంటి హడావిడి, ప్రచార ఆర్భాటం లేకుండా ఈ రూట్లో మెట్రో సర్వీసులు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రన్నింగ్ లో ఉన్న 2 కారిడార్లతో పాటు హైటెక్ సిటీ రూట్లో కూడా నడపబోతున్నారు. అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ మార్గంలో మధురానగర్, యూసఫ్గూడ, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 5, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు స్టేషన్లు ఉన్నాయి. 10 కిలోమీటర్లు ఈ లైన్ ను నిర్మించారు. ఇది అందుబాటులోకి వస్తే నగరంలో మొత్తం 56 కిలోమీటర్లలో మెట్రో సేవలు వినియోగంలోకి వచ్చినట్టే. మియాపూర్ టు ఎల్బీ నగర్, నాగోలు టు అమీర్పేట్ లైన్లలో సేవలు అందిస్తున్న మెట్రోకు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ రూటు కీలకం కావడంతో దీనికి రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.